వెల్కమ్ టు రిషిత్ ఇన్స్టిట్యూట్. కరెంట్ అఫైర్స్లో మన రెగ్యులర్గా మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. వాటిలో భాగంగా ఇప్పుడు మనం ఈ యొక్క కరెంట్ అఫైర్స్ వన్ బై వన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ వన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పరాక్ PARAKH పరాక్ పనితీరు అసెస్మెంటు, రివ్యూ మరియు హోలిస్టిక్ డెవలప్మెంట్ కోసం నాలెడ్జ్ యొక్క విశ్లేషణ సంబంధించినప్పుడు ఈ క్రింది స్టేట్మెంట్లను పరిగణించండి. దీన్ని మనం తెలుగులో చదువుకునే కంటే కూడా ఇంగ్లీష్లో ఒకసారి కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క పరాక్ అనేటువంటి అంశం మీద ఇచ్చిన స్టేట్మెంట్లో ఈ మూడు స్టేట్మెంట్లో ఏది రైట్ అనేది మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విత్ రెఫరెన్స్ టు పరాక్ వాట్ ఈస్ మెన్ బై పరాక్ PARAKH వాట్ ఈస్ మెన్ బై పరాక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ దిస్ వన్. దీని గురించి మనం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ P అంటే పెర్ఫార్మెన్స్ అసెస్మెంట్, రివ్యూ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ హోలిస్టిక్ డెవలప్మెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఈ యొక్క పరాక్కి సంబంధించి ఈ యొక్క స్టేట్మెంట్ని గమనించండి. వాటిలో ఏవి సరైనవి అనేది ఇక్కడ మనకి ప్రశ్న. వీటిలో మనం చూసుకున్నట్లయితే ఇది నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఇట్ ఈస్ ఎ నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఫస్ట్ వన్ ఏమంటే ఇది నేషనల్ అసెస్మెంట్ సెంటర్ అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఇది NCERT యొక్క స్వతంత్ర రాజ్యాంగ యూనిట్. ఇది NCERT యొక్క స్వతంత్ర రాజ్యాంగ యూనిట్. వీటిలో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్. ఇది నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఎస్, పరాక్ అనేది PARAKH. పరాక్ అనేది ఇట్ ఈస్ ఎ నేషనల్ అసెస్మెంట్ సెంటర్. ఓకే, ఇట్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే రెండవది కనుక చూసుకున్నట్లయితే మనకి ఓకే రెండో అంశాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఇది NCERT యొక్క స్వతంత్ర రాజ్యాంగ యూనిట్. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూంట్ యూనిట్ ఆఫ్ ద NCERT. సో ఇది NCERTకి సంబంధించినటువంటి అంశమే కాబట్టి ఈ రెండోది కూడా మనకి కరెక్ట్గానే ఉంది. రెండోది కూడా సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రైట్ వన్. తర్వాత ఇది జాతీయ విద్యా విధానంలో భాగంగా 2020లో స్థాపించబడింది. ఇది జాతీయ విద్యా విధానంలో భాగంగా 2020లో స్థాపించబడింది. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020 యాజ్ పార్ట్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దిస్ ఇస్ ఆల్సో రైట్ వన్. 1, 2, 3 మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. సో ఆన్సర్ ఓన్లీ 1, ఓన్లీ 2, ఆల్ 3, నన్. సో ఆల్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి పరాక్కి సంబంధించి మూడు స్టేట్మెంట్లు కూడా కరెక్ట్ అనేది ఫస్ట్ బిట్కి సంబంధించినటువంటి ఆన్సర్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ బిట్ చూద్దాం. జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. Consider the following statements about the National Human Rights Commission. మానవ హక్కుల కమిషన్ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. యాక్చువల్గా ఇటీవల కాలంలో మానవ హక్కుల కమిషన్ అనేది వెలుగులోకి రావడం అనేది జరిగింది ఇటీవల కాలంలో. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్న అదే విషయాన్ని సుమోటోగా స్వీకరించడం జరిగింది. ఏం జరిగింది అసలు అక్కడ మానవ హక్కుల కమిషన్ ఇటీవల కాలంలో ఎందుకు మరలా దానికి కొంచెం యాక్టివ్ అయిందని చెప్పేసి అని చూసుకున్నట్లయితే ఇటీవల ఒక ఢిల్లీలో ఉన్నటువంటి ఒక కోచింగ్ సెంటర్లో వాళ్ళు చెప్పేట ఇరుకు గదులు, బాగా ఇరుకైనటువంటి గదులు, ఆ ఇరుకు గదుల్లో బేస్మెంట్లో కూడా చాలా ఇరుకుగా ఉన్నటువంటి జనాభా వాళ్ళ యొక్క క్లాసులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి IAS సివిల్ సర్వీసెస్ శిక్షణ జరుగుతుంది. IAS అభ్యర్థులకు సంబంధించి సివిల్ సర్వీస్ శిక్షణ జరుగుతుంది. అనేక వందల మందిని కూర్చోబెట్టేశారు. కింద బేస్మెంట్ అంతా అలా ఉండిపోయి కింద బేస్మెంట్లో అక్కడ విపరీతమైన వరదలు వర్షాలు రావడం వల్ల అక్కడ IASకి ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక ఇద్దరు అభ్యర్థులు మరణించడం అనేది జరిగింది. అప్పుడు వెంటనే మానవ హక్కుల కమిషన్ కల్పించుకొని వెంటనే వాళ్ళకి ఆ యొక్క కోచింగ్ సెంటర్ ఏమైతే ఉంటుందో కోచింగ్ సెంటర్ బేస్మెంట్ లైబ్రరీలో మునిగిపోయి ఒక ఇద్దరు వ్యక్తులు మరణించడం అనేది IAS అభ్యర్థులు మరణించడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అయినటువంటి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం చేసిందంటే వాళ్ళకు నోటీసులు పంపించి వాళ్ళ మీద తగు చర్యలు పూనుకోవడానికి బయలుదేరి. సరే, ఇక్కడ మనకి వాళ్ళకి సంబంధించి
జాతీయ మానవ హక్కుల కమిషన్ గురించిన క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఏమంటారంటే ఇది ప్యారిస్ సూత్రాలకు అనుగుణంగా స్థాపించబడిన చట్టబద్ధమైనటువంటి సంస్థ. ఇట్ ఈస్ ఎన్ స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అకార్డింగ్స్ విత్ ద ప్యారిస్ ప్రిన్సిపల్స్. అది ప్యారిస్ ప్రిన్సిపల్స్కి అనుగుణంగా స్థాపించబడినటువంటి సంస్థ. ఎస్, ఇట్స్ రియల్. ఇది 1993 అక్టోబర్ 12, 1993 1993 అక్టోబర్ 12వ తారీఖున ఇది ప్యారిస్ సూత్రాలకు అనుగుణంగా ఇది ప్రారంభించడం అనేది జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్ర కార్యాలయం ఢిల్లీలో ఉంది. సో స్టేట్మెంట్ 1 ఇస్ ద రైట్ వన్. ఇది ప్యారిస్ సూత్రాలకు అనుగుణంగా స్థాపించబడింది. ఏది జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది ప్యారిస్ సూత్రాలకు అనుగుణంగా 1993 అక్టోబర్ 12న ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే. సెకండ్, చైర్మన్ మరియు సభ్యులు 6 సంవత్సరాల కాలానికి సేవలు అందిస్తారు. వాళ్ళకి టెన్యూర్, వాళ్ళ యొక్క పదవీ కాలం ఎంత అంటే ఆ చైర్మన్ కానీ లేదా సభ్యులు కానీ 6 సంవత్సరాలు 6 ఇయర్స్ వాళ్ళు పదవీ కాలంలో ఉంటారు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఈ రెండు స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ అంటే ఇది ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్, సెకండ్ ఇస్ ద రాంగ్ వన్. చైర్మన్ మరియు సభ్యులు 5 సంవత్సరాల కాలానికి పదవిలో ఉంటారు లేదా 70 సంవత్సరాల వయసు వచ్చే వరకు వాళ్ళు పదవిలో ఉండడం అనేది జరుగుతుంది. ఏది ముందు వస్తే దానికి వాళ్ళు ఆ టైంకి వాళ్ళు తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి 6 ఇయర్స్ కాదు, 6 ఇయర్స్ అనేది రాంగ్. వాళ్ళు 5 ఇయర్స్ మాత్రమే ఉంటారు. ఆర్ 70 ఇయర్స్, 70 సంవత్సరాలు వాళ్ళ వయసు కనుక వస్తే రిటైర్డ్ అయిపోతారు. లేదా పదవి చేపట్టిన తర్వాత 5 సంవత్సరాల వరకు మాత్రమే సభ్యులు కావచ్చు, చైర్మన్ కావచ్చు, పదవిలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో ఇచ్చినట్లో ఏది కరెక్ట్ అంటే ఓన్లీ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో 1 ఇస్ ద రైట్ ఆన్సర్గా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనతో ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. విత్ రిఫరెన్స్ టు ద సెంట్రల్ వాటర్ కమిషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. వాటిని బట్టి ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధించినటువంటి సూచనలతో క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇవన్నీ కూడా మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వార్తల్లో వస్తున్నటువంటి అంశాలే. కాబట్టి ఇక్కడ మనకి తప్పనిసరిగా వీటన్నిటిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. దీనిని గతంలో సెంట్రల్ వాటర్వేస్ ఇరిగేషన్ మరియు నావిగేషన్ కమిషన్ అని పిలిచేవారు. ఇట్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ద సెంట్రల్ వాటర్వేస్ ఇరిగేషన్ అండ్ నావిగేషన్ కమిషన్ పిలిచేవారు. సో ఇట్ ఈస్ ద రైట్ వన్. ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, it was established in 1945. Okay, it was established in 1945. Okay, correct. 1945. It was established in 1945 by the government on the advice of Jawaharlal Nehru. ఇక్కడ తప్పండి ఇది. It is by the advice of Jawaharlal Nehru కాదండి, by the advice of Dr. B.R. Ambedkar. Advice of the B.R. Ambedkar. సో ఇక్కడ మనకి ఆ సెకండ్ ఆప్షన్ ఇయర్ కరెక్టే. దీన్ని 1945లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క సూచనల మేరకు దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఎందుకంటే 1945 కరెక్టే కానీ జవహర్లాల్ నెహ్రూ అనేది మాత్రం కాదు. థర్డ్ వన్, ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ముంబై. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏమంటే ఇట్స్ హెడ్ క్వార్టర్, దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. దీని యొక్క ప్రధాన సెంట్రల్ వాటర్వేస్ ఇరిగేషన్, దానికి సెంట్రల్ వాటర్ కమిషన్ దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది హెడ్ క్వార్టర్ అని చెప్పేసి అన్నారు. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉందండి, ముంబైలో లేదు. ఇది యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో లేదు, ఢిల్లీలో ఉంది. సో ఇది కూడా మనకి రాంగ్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వన్ ఓన్లీ ద రైట్, ఓన్లీ వన్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఓన్లీ ద రైట్. ఎందుకంటే అది దాంట్లో చూసుకున్నట్లయితే మనకి అది ఏమంటాయంటే అది ఇట్ వాజ్ ఎర్లియర్ నోన్ యాజ్ ద సెంట్రల్ వాటర్వేస్ ఇరిగేషన్ అండ్ నావిగేషన్ కమిషన్ అని చెప్పేసి పిలిచేవారు. అది మాత్రమే మనకి కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మీరు చూద్దాం. షహీద్ ఉధమ్ సింగ్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలో అన్ని తరగతులకు ఈరోజు అంటే జూలై 31వ తారీఖున సెలవు ప్రకటించింది. ఉధమ్ సింగ్ పంజాబ్లో జన్మించిన భారతీయ విప్లవకారుడు. క్రింది వాటిలో ఏ సంఘటన ద్వారా అతను ప్రభావితం అయ్యాడు అనేది ఇక్కడ మనకి బిట్టు. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఇదంతా కూడా మనకి యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్లో కూడా ఉంది, ఒకసారి చూసుకోండి. షహీద్ ఉధమ్ సింగ్, ఇక్కడ మనకి షహీద్ ఉధమ్ సింగ్ అనే పేరు మనకి చాలా అందరికీ ఇండియన్ హిస్టరీ ఎవరైతే చదువుతారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఉధమ్ సింగ్ యొక్క ఇన్సిడెంట్ మనందరికీ కూడా తెలుసు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి బిట్ ఏంటంటే ఈ యొక్క ఉధమ్ సింగ్ యొక్క అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఎందుకంటే ఆయన చనిపోయాడు, ఆయన యొక్క గొప్పతనాన్ని పురస్కరించుకొని అక్కడ హర్యానాలో ఉన్నటువంటి ఆయన బిలాంగ్స్ టు పంజాబ్, యాక్చువల్లీ ఈ బిలాంగ్స్ టు పంజాబ్ హర్యానా ఒకప్పుడు కలిసే ఉండేవి. కాబట్టి హర్యానా ప్రభుత్వం ఇటీవల కాలంలో ఏం చేసిందంటే అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు అన్ని తరగతులకు ఒక రోజుని సెలవు ప్రకటించింది. బికాజ్ ఆఫ్ ఉధమ్ సింగ్ ఆయన చనిపోయినటువంటి రోజుని గుర్తు చేసుకుంటూ దాన్ని అక్కడ
ఆయనకి సెలవు ప్రకటించడం అనేది జరిగింది. సరే, ఆయన ఏ సంఘటనతో సంబంధం కలిగి ఉన్నాడు, ఎందుకంత ఫేమస్ అయ్యాడు ఉధమ్ సింగ్ అనే ప్రశ్న. ఉధమ్ సింగ్ ఇటీవల కాలం సార్ ఎప్పుడో ఇండియన్ హిస్టరీ కదా, ఎప్పుడో జరిగిన ఉధమ్ సింగ్కి ఇప్పుడు సంబంధం ఏంటి, కరెంట్ అఫైర్స్ ఎలా అవుతుందంటే ఉధమ్ సింగ్కి సంబంధించి ఇటీవల కాలంలో హర్యానా గవర్నమెంట్ ఒకరోజు వాళ్ళ స్కూల్కి అన్నింటిలో కూడా సెలవు ప్రకటించింది. సెలవు ప్రతి ప్రైవేటు పాఠశాల, ప్రభుత్వ పాఠశాల సెలవు ప్రకటించింది. అక్కడ ఉధమ్ సింగ్ దేనితో సంబంధం కలిగి ఉన్నాడనేది ఇక్కడ మనకి బిట్టు. ఇక్కడ మనకి చౌరీ సంఘటన మరియు కకోరి రైలు సంఘటన. ఇక్కడ మనకి చూడండి, చౌరీ సంఘటన, కకోరి రైలు సంఘటన, జలియన్వాలాబాగ్ దురంతము మరియు 1857 మీటింగ్, ఇక్కడ 1857 రివాల్ట్ తిరుగుబాటు, 1857 తిరుగుబాటు, జలియన్వాలాబాగ్ దురంతము, కకోరి రైలు కాండ లేదా చౌరీ సంఘటన. ఈ నాలుగిట్లతో అతను దేనితో సంబంధం కలిగి ఉన్నాడు ఉధమ్ సింగ్ అని చెప్పేసానంటే జలియన్వాలాబాగ్ దురంతము. సో థర్డ్ ఆప్షన్ సి అనేది మనకి రైట్గా మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ బిట్ చూద్దాం. తరంగ్ శక్తి 2024కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. విత్ రెఫరెన్స్ టు ద తరంగ్ శక్తి 2024 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. తరంగ్ శక్తి 2024కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 3 స్టేట్మెంట్లో విచ్ వన్ ఇస్ ద రైట్ వన్, విచ్ వన్ ఇస్ ద రాంగ్ వన్ అనేది ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఎన్ని కరెక్ట్, ఎన్ని రాంగ్. ఇది భారత వైమానిక దళం ద్వారా నిర్వహించబడే 2 దశల సైనిక వ్యాయామం. ఇట్ ఈస్ ఏ 2-phase military exercise to be hosted by the Indian Air Force. First point. Second point, it is a first phase will held సోలార్ తమిళనాడు ఫ్రమ్ 6th of August. ఇది మొదటి దశ సోలార్ తమిళనాడు ఆగస్టు 6వ తేదీ నుంచి ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే రెండవ దశ సెప్టెంబర్ 1 to 14 వరకు పఠాన్కోట్లో జరుగుతుంది అనేది ఇక్కడ మనకి 3 స్టేట్మెంట్ అనేవి ఇవ్వడం జరిగింది. 3 స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్లు రైట్ అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఫస్ట్ స్టేట్మెంట్ ఇది భారత వైమానిక దళం ద్వారా నిర్వహించబడే 2 దశల సైనిక వ్యాయామము. ఇట్ ఈస్ సైనిక ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ మిలిటరీ ఎక్సర్సైజ్ ఇది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ద రైట్ వన్. సెకండ్ వన్ ఏమంటారంటే ఇది మొదటి దశ ఎక్కడ జరుగుతుందంటే తమిళనాడులో జరిగింది. తమిళనాడులో ఆగస్టు 6వ తారీఖు నుంచి ఇది నిర్వహించడం జరుగుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో ద రైట్ వన్. ఇంకా మనకి థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే రెండవ దశ సెప్టెంబర్ 1 నుండి 14. ఎస్, ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు జరుగుతున్నాయి, కానీ పఠాన్కోట్లో జరగట్లేదు. ఇట్ ఇస్ ఇన్ జోధ్పూర్. పఠాన్కోట్లో జరగట్లేదు, జోధ్పూర్లో జరుగుతుంది. డేట్ కరెక్టే, రెండో దశ సెకండ్ ఫేజ్ సెప్టెంబర్, మంత్ కరెక్టే, డేట్ కరెక్టే, కానీ ప్లేస్ పఠాన్కోట్ కాదు, ఇదే జోధ్పూర్లో జరుగుతుంది. కాబట్టి ఓవరాల్కి ఎప్పుడైతే ఒకటి రాంగ్ అయిందో టోటల్ స్టేట్మెంట్ అంతా కూడా రాంగ్ అయిపోతుంది. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఇస్ ద రాంగ్. కాబట్టి మొత్తం 3 స్టేట్మెంట్లో ఎన్ని స్టేట్మెంట్లు కరెక్ట్ అంటే 2 స్టేట్మెంట్స్ ఓన్లీ కరెక్ట్. సో ఓన్లీ 2 స్టేట్మెంట్స్ కరెక్ట్గా మనం పరిగణించాలి. కాబట్టి ఇక్కడ మనకి ఇదంతా కూడా మనం ఏమైతే డిస్కస్ చేసుకుంటున్నామో ఇదంతా కూడా ఇటీవల కాలంలో మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ ఈవెంట్స్గా మనం గుర్తుంచుకోవచ్చు. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మరి నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్తో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. డియర్ స్టూడెంట్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకి ఒక విజ్ఞప్తి ఏమిటంటే మన విజయవాడలో హర్షిత అకాడమీలో గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెయిన్స్ బ్యాచ్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఎగ్జామ్ వాయిదా పడటం వల్ల మళ్ళీ విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని కొత్త బ్యాచ్ని ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది. దానితో పాటు విద్యార్థులు ప్రత్యేకంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ కూడా రాయకుండా ఇప్పుడే డిగ్రీ అయిపోయి గ్రూప్ 2 లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుందాం అనుకున్న విద్యార్థుల మిత్రులందరికీ కూడా సదవకాశం కల్పిస్తూ మళ్ళీ ప్రిలిమ్స్, మెయిన్స్ 2 ప్రిపేర్ అయ్యే విధంగా వివిధ రకాలైనటువంటి బ్యాచ్లను కూడా ఇక్కడ స్టార్ట్ చేయటం జరిగింది. అంటే ఇక్కడ విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటమ్మా అంటే ఆల్రెడీ ప్రిలిమ్స్ రాసి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థి మిత్రులకి మెయిన్స్ బ్యాచ్ ఒకటి నడుస్తుంది. అదేవిధంగా ఇప్పటివరకు గ్రూప్ 2 రాయకుండా ఇప్పుడు ప్రిలిమ్స్ మళ్ళీ మెయిన్స్ 2 ప్రిపేర్ కావాలనుకున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని కూడా బ్యాచ్లు రన్ అవుతున్నాయి. అందుకని
ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోచింగ్ లేకుండా గ్రూప్ 2 అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా సాధించటం అనేది వీలు కాదు. ఎవరైనా కూడా నేను కోచింగ్ తీసుకోకుండా గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి నేను ఉద్యోగం సాధించాను అనేటటువంటి ప్రతి స్టూడెంటు కూడా ఎక్కడో చోట ఆఫ్లైన్ క్లాసులు కానీ ఆన్లైన్ క్లాసులు కానీ కోచింగ్ తీసుకొని అతడు ఉద్యోగం సంపాదించినటానికి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ప్రత్యేకంగా ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఒక్కసారైనా కోచింగ్ తీసుకోవాలి. ఈ అవకాశాన్ని హర్షిత అకాడమీ మీకు కల్పిస్తుంది. గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడిన సందర్భంగా మళ్ళీ విద్యార్థులు మెయిన్స్కి ప్రిపేర్ కావటానికి వివిధ రకాలైనటువంటి సబ్జెక్టులలో నిష్ణాతులైనటువంటి ఫ్యాకల్టీ చేత బోధించటం జరుగుతుంది. దానిలో ఏపీ హిస్టరీకి సంబంధించినటువంటి 75 మార్కుల సబ్జెక్ట్ని నేను ఉపేందర్ సార్ని బోధిస్తున్నాను. అందుకని దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా ఆన్లైన్ కోచింగ్ తీసుకునేటటువంటి అవకాశం కంటే కూడా ఆఫ్లైన్ కోచింగ్ వల్ల మీకు వచ్చేటటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ ఏ సబ్జెక్ట్ని ఆ సబ్జెక్టు బోధించటమే కాకుండా ఆ సబ్జెక్టుకి సంబంధించినటువంటి ఎగ్జామ్ని కూడా నెక్స్ట్ డే నిర్వహించటం జరుగుతుంది. దీనివల్ల విద్యార్థులకి ప్రత్యేకమైనటువంటి అవకాశం ఏదయ్యా అంటే తాము ఏ సబ్జెక్టులో వెనుకబడి ఉన్నామనేది ఎగ్జామ్స్ రాయటం ద్వారా అది వీలు కలుగుతుంది. అదేవిధంగా మీరు రాసిన ఎగ్జామ్ని ఆ పేపర్ని మళ్ళీ తెల్లారి క్లాసులో ఆ సబ్జెక్టు లెక్చరర్ చేత వాటిని అనాలిసిస్ చేయించడం జరుగుతుంది. అందుకని ఇంత మంచి సదవకాశం ఉన్నటువంటి దానిని మీరు వినియోగించుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండా ఇప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రవేశించే విద్యార్థులకి కాంపిటేటివ్ ఓరియంటెడ్లో ఎలా ప్రిపేర్ కావాలి, తర్వాత ఏం చదవాలనేటటువంటి విషయంలో ఇక్కడ ఈ ఇక్కడ కోచింగ్ సెంటర్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ఫ్యాకల్టీ సబ్జెక్టు నిష్ణాతులు మీకు అన్ని రకాలుగా గైడ్లైన్స్ ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉన్నది. దీన్ని వినియోగించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.